హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా బీజేపీ గెలవాలని మేము అనుకుంటున్నామండి. మాధవీలత గారు గెలవాలి. ఎందుకని మాధవీలత గారు? మార్పు అనేది కంపల్సరీ రావాలండి. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు ఎంఐఎం వచ్చింది కానీ వాళ్ళతో ఎలాంటి ప్రయోజనం లేదు. కనీసం బీజేపీ వస్తే చాలా మార్పులు వస్తాయని అనుకుంటున్నాం. అందులో ఆమె మహిళా శక్తి అనేది అందరూ చూపించుకుంటే బాగుంటుంది. అందరూ ఏకమత్యమై అందరూ ఒక్కటై బీజేపీకి ఓటేసి మన బలం ఏందో చూయించుకోవాలి. ఇంకోటి ఇక్కడ హైదరాబాద్లో మార్పు రావాలంటే బీజేపీతోటే సాధ్యమవుతుందని మేము అనుకుంటున్నామండి. హైదరాబాద్లో బీజేపీ రావాలి, ఓవరాల్లో బీజేపీ రావాలి. మోడీ మళ్ళీ మూడవసారి హ్యాట్రిక్ కొట్టాలి. 100% అండి. ఆల్ ఓవర్ వరల్డ్లో ఆయన ఒక లెజెండ్ అండి. లెజెండ్. ఈవెన్ అమెరికా కానివ్వండి, ఎన్ని వేరు దేశాలు అందరూ ప్రెసిడెంట్లు ఆయన సలహాలతో నడుస్తున్నారు. ఇవాళ రేపు ఏదైనా వార్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన చెప్తే కొంచెం క్లియరెన్స్ అనేది వస్తుంది. ఆయన చాలా పెద్ద లెజెండ్ అండి. బీఆర్ఎస్ మాట మాట్లాడడం వేస్ట్ అండి. బీఆర్ఎస్ అన్ని దోచుకునేది ఉంది కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆయన ఖాళీ ఏదో వచ్చి ఏదో లొడలొడ వాగడము, నేను ఇది చేసిన అది చేసిన అనడం తప్పించి అందులో ఏమీ లేదు. టోటల్గా చెప్పాలి అంటే ఆయన ఒక 420. ఇక్కడ కంపల్సరీగా బీజేపీ గెలుస్తుంది, బీజేపీ గెలవాలి. కాంగ్రెస్ ఏముందండి, కాంగ్రెస్ ఓకే అసెంబ్లీలో కొట్టింది ఓకే, కానీ మనకు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ